మీరు మీ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే జస్ట్ 4,000 రూపాయలకి 5G స్మార్ట్ ఫోన్ వచ్చేస్తుంది. ఫీచర్స్ చూస్తారా? ఈ విషయంలో ఐఫోన్ కూడా పనికిరాదు అంటూ జియో కంపెనీ వారు ఒక కొత్త అప్డేట్ ఇస్తున్నారండి. మరి మనం ఇప్పుడు ఆ అప్డేట్ విషయాలు తెలుసుకుందాం. బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ ఈ రోజుల్లో సామాన్యుల జీవితాలకు అందుబాటులోకి వచ్చాయి. తక్కువ ధరలో మంచి ఫీచరు, కెమెరా, వేగవంతమైన ప్రాసెసర్, భారీ బ్యాటరీ లైఫ్ వంటి విశేషాలతో ఇవి వినియోగదారుల అవసరాలను తీరుస్తున్నాయి. వివో, రెడ్మీ, రియల్మీ, పోకో వంటి బ్రాండ్లు సాధారణ ప్రజలకు గాడ్జెట్ డ్రీమ్ని నిజం చేస్తూ నమ్మకాన్ని తెచ్చాయి. జియో కంపెనీ దేశవ్యాప్తంగా యూజర్స్కు టెక్నాలజీని ఈజీగా చేతిలో పెట్టేందుకు రిలయన్స్ జియో ఒక పెద్ద అడుగే వేసింది. జియో భారత్ 5G స్మార్ట్ ఫోన్ను ముఖ్యంగా సామాన్యులకు అందుబాటులో ఉండేలా రూపొందించారు. కేవలం 4,999 ధరకే వస్తుంది. దీనికి తోడు అదనపు తగ్గింపులు, ఈఎంఐ ఆప్షన్లు మరింత మంది వినియోగదారులకు చేరువవుతున్నాయి. ఈ ఫోన్ ఫిబ్రవరి మొదటి వారంలో లాంచ్ అవనున్నట్లుగా సమాచారం ఉంది. ధరలు, లభ్యత జియో భారత్ 5G అత్యంత సరసమైన 5G స్మార్ట్ ఫోన్గా మార్కెట్లో నిలుస్తూ ఉంది. ధర కేవలం 4,999గా ఉంటే రిలయన్స్ జియో ప్రమోషనల్ ఆఫర్ల ద్వారా దీనిని 3,999కే వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. దీనికి తోడు ఈఎంఐ ఆప్షన్ ద్వారా నెలకి 999 చెల్లించి కొనుగోలు చేసే అవకాశాన్ని కూడా కల్పించారు. ఇలా వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని లభ్యత కల్పించడం వలన ఇది ప్రతి ఒక్కరికి చేరవలసిన స్మార్ట్ ఫోన్గా మారిపోయిందని చెప్తున్నారండి. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లను అందించడం జియో భారత్ 5G ప్రత్యేకత అని చెప్తున్నారు. ఇది 5 అంగుళాలకు మించి ఉంటుంది. 7.20x90.20 పిక్సెల్ రెజల్యూషన్తో వస్తుంది. 90 Hz రిఫ్రెష్ రేట్ స్క్రోలింగ్ని మృదువుగా సరళంగా చేస్తుంది. ఇంతటి ప్రదర్శనలో ఈ ధరల్లో దొరకడం అంటే చాలా గొప్ప విషయమని చెప్తా ఉన్నారు. మీడియాటెక్ డిమెన్సిటీ 6200 ప్రాసెస్తో రూపొందించిన ఈ ఫోన్ 6GB ర్యామ్ మరియు 64GB మెమరీతో 8GB ర్యామ్ 128GB మెమరీ స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తూ ఉంది. ఇది యాప్స్ను త్వరగా ఓపెన్ చేయడంతో పాటు మల్టిపుల్ పనులను సాఫీగా నిర్వహిస్తుంది అని చెప్తున్నారు. బ్యాటరీ, కెమెరా 7500 సామర్థ్యంతో కూడిన ఈ బ్యాటరీ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కు అనుకూలంగా ఉంటుంది. కేవలం 50 నిమిషాల్లో 100% ఛార్జింగ్ అవుతుంది. కెమెరా విభాగంలో 108 MP ప్రాథమిక కెమెరా, 12 MP అల్ట్రావుడ్ లెన్స్, 13 MP సెల్ఫీ కెమెరా కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఇది అద్భుతమైన ఫోటోగ్రఫీ అనుభవాన్ని అందిస్తుందని చెప్తా ఉన్నారు. జియో భారత్కు 5G మాత్రమే కాకుండా ఇది డిజిటల్ భారత్ కోసం రిలయన్స్ జియో తీసుకున్న ముఖ్యమైన అడుగుగా చెప్పుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాలకు 5G టెక్నాలజీని తీసుకురావడంతో పాటు బడ్జెట్ ధరలో అధునాతన ఫీచర్లను అందించడం ద్వారా వినియోగదారులను మంత్రముగ్ధులను చేస్తుందని చెప్తున్నారు. ఈ ఫోన్ భారతీయ మార్కెట్లో కొత్త పుంతలు తొక్కుతుందనడంలో ఎలాంటి సందేహము లేదు. 2025లో భారతదేశ డిజిటల్ యుగానికి ఇది గేమ్ చేంజర్గా నిలుస్తుందని చెప్తా ఉన్నారు. మరి ఈ వీడియో మీద రిలయన్స్ మొబైల్ ప్రేమికులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.